మీ మంచి మనసుకి నాకన్నా మంచి అమ్మాయి దొరుకుతుంది. త్వరగా పెళ్లి చేసుకోండి. బహుశా మీ కోరిక ఎప్పటికీ నెరవేరదేమో. ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం మోసం అవుతుంది. దానికి నా మనసు అంగీకరించదు. ఎలా ఉన్నాను హీరో? చాలా చాలా అంటే చాలా బాగున్నావు బుట్టుబొమ్మ. మేఘమాల, 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 ఎటెళ్ళింది మేఘమాల? మేఘమాల, మేఘమాల, రే చెంచా బాబు ఇట్రా. బాబు మేఘమాల ఎక్కడ? రూమ్ లో లేదా బాబు? ఉంటే ఎందుకు అడుగుతాను? ఏమో బాబు, నాకు తెలీదు. ఇంట్లోనే ఉన్నావు కదా, తెలుసుకోకుండా ఏం చేస్తున్నావు ఇడియట్? నన్ను పిఈ అనుకుంటున్నాడా, వాచ్మెన్ అనుకుంటున్నాడా? ఎవరు ఎక్కడికి వెళ్తున్నాడో నాకెలా తెలుస్తుంది? ఈయన ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు నాకేం చెప్పడా ఏంటి? కూల్ చెంచా కూల్. పేదవాడి కోపం పెదవికి చెట్టు, జీతం ఇచ్చేవాడి మీద కోపం జీవితానికి చెట్టు అని మా తాత చిత్తు నాగయ్య ఎప్పుడు చెప్తుండేవాడు. వినిచేస్తేగా. మేఘమాల, మేఘమాల ఎక్కడికి వెళ్ళింది? మేఘమాలకి వెంటనే ఈ విషయం చెప్పాలి. వాట్ హ్యాపెన్ మేఘమాల? వేర్ ఆర్ యు? నీతో అర్జెంటుగా మాట్లాడాలి. బుట్టబొమ్మ విషయం షేర్ చేసుకోవాలి. హలో మేఘమాల, ఎక్కడున్నావు? నేను ఎక్కడున్నా వెంటనే ఇంటికొచ్చి నీకు ఇంపార్టెంట్ న్యూస్ చెప్పాలి. త్వరగా రా మేఘమాల. వస్తున్నాను. ఏంటి డల్గా ఉన్నావు? ఏదైనా పనిలో ఉన్నావా? పోనీ నేనే అక్కడికి వచ్చేదా? అడ్రస్ చెప్పు, వచ్చేస్తాను. చెప్పు మేఘమాల. వద్దు, నేనే వస్తాను. త్వరగా రా మేఘమాల, త్వరగా.
తొందరగా రా మేఘమాల. రిషి నాదెవరో బుట్టబొమ్మ అని నమ్మించింది. ఇప్పుడు నేనే బుట్టబొమ్మలని రిషికి ఎలా చెప్పాలి? లైటర్ మేడం 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 ఎక్కడికి వెళ్ళిపోయారు మేడం? మీకోసం రిషిబాబు ఎన్నిసార్లు అడిగాడో తెలుసా? ఆ? ఆయనేమో మాటలు ఆపకుండా మాట్లాడాడు, ఈవిడేమో ఆపిన మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. ఏంటో. రిషి లైటర్ నా దగ్గరే ఉండాలి కదా, ఎలా మర్చిపోయాను దాన్ని? రిషిక లైటర్ చూపించి ఒరిజినల్ బుట్టబొమ్మ నేనే అని, వచ్చింది ఫేక్ బుట్టబొమ్మ అని చెప్పేస్తాను. ఎక్కడుంది? కనిపించట్లేదేంటి? అయ్యో దేవుడా, దొరకట్లేదు. ఇప్పుడెలా? మేఘమాల, మేఘమాల, మేఘమాల. ఎక్కడికి వెళ్ళిపోయావు మేఘమాల? నీకు హ్యాపీ న్యూస్ చెప్పాలని ఎంతసేపు నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? నేను చెప్పే న్యూస్ వింటే నువ్వు ఎగిరి గెంతేస్తావు. ఎంత పెద్ద హ్యాపీ న్యూస్ తెలుసా? ఓ మై గాడ్, ఆనందంతో నా గుండె ఎంత స్పీడ్గా కొట్టుకుంటుందో తెలుసా? ఇంత సంతోషం, ఇంత ఎక్సైట్మెంట్ ఇదివరకు ఎప్పుడూ ఇలా లేదు. ఏం జరిగిందని అడగవే, నువ్వు ఊహించలేవు తెలుసా? అవును, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదు. ఏంటి ఆలోచిస్తున్నావు? నేనే చెప్పేస్తాను. ఏ క్షణం కోసం నేను ఇన్నాళ్ళు కలలు కన్నానో, ఎవరిని చూడాలని ఇన్నాళ్ళు ఎదురు చూశానో, నా ప్రేమను ఎవరికి పంచాలనుకున్నానో, ఆ ఏంజల్, ఆ ప్రేమ దేవత, నా బుట్టబొమ్మ, నా బుట్టబొమ్మ నాకు ఇవాళ కనిపించింది. బుట్టబొమ్మ నేను కలుసుకున్నాం. నువ్వు చూసింది నీ బుట్టబొమ్మను కాదు రిషి, నీ బుట్టబొమ్మ నేను. ఇది నీకెలా చెప్పాలి? ఎంత సర్ప్రైజ్ చేసిందో తెలుసా? ఇవాళ కలుస్తానని నిన్ననే ఫోన్ చేసింది. కలిసే ప్లేస్ ని బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసింది. ఆత్రం ఆపుకోలేక నేను ముందే వెళ్లి వెయిట్ చేస్తుంటే లైట్స్ అన్ని ఆపేసింది. ఆ చీకట్లో నేనుంటే మా తొలి పరిచయం రోజు చీకట్లో మాయమైన బుట్టబొమ్మ నక్షత్రాల కాంతిలో అప్సరసలా ప్రత్యక్షమైంది. నేను అలా చూస్తూ ఉండిపోయాను. నాలోని ప్రేమకి తన నిలువెత్తు రూపంలా నా ముందు సాక్షాత్కారమైందంటే నువ్వు నమ్ముతావా? నిజంగా నేను నమ్మలేకపోయాను రిషి. నా స్థానంలో వచ్చిన తనను చూసి స్థానమైపోయాను. ఈ ప్రపంచంలో ఇంత ఆనందం ఉందని నాకిప్పుడే తెలిసింది మేఘమాల. నిజమైన ఆనందానికి అర్థం తెలిసింది. ఇంత ఆనందానికి సగం కారణం నా బుట్టబొమ్మ అయితే మిగతా సగం ఎవరో తెలుసా? నువ్వు. ఎస్ మేఘమాల, నువ్వే లేకపోతే నా బుట్టబొమ్మ నాకు దక్కేది కాదు. మా మధ్య వారధిలా ఉన్నాం. నా గురించి తనకు, తన గురించి నాకు తెలిసేలా చేసావు. ఎన్నో స్వీట్ మెమరీస్ ని మాకు షేర్ చేసావు. నీ సహాయం మరువలేనిది, నీ రుణం తీర్చుకోలేనిది. థ్యాంక్ యూ మేఘమాల, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్.
నీలాంటి మంచి ఫ్రెండ్ ఉండడం నేను నా బుట్టబొమ్మ చేసుకున్న అదృష్టం. నా బుట్టబొమ్మే కాదు, నువ్వు కూడా నా పాలిటి దేవతవే. నా ప్రేమను గెలిపించిన దేవతవని మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మేఘమాల, ఏంటా కన్నీళ్ళు? ఎందుకు ఏడుస్తున్నావు? ఇవి ఆనంద బాష్పాలు ఋషి గారు, ఆనంద బాష్పాలు. మేం కలిసి నీ హ్యాపీ మూమెంట్ గురించి నా ఫీలింగ్స్ చెప్పాను. నీ ఒపీనియన్ కూడా చెప్పవా? ఏం చెప్పాలో తెలియటం లేదు. మాటలు రావట్లేదు కదూ? నిజంగానే మాటలు రావట్లేదు. నేను మూగదాన్ని అయిపోయాను. ఐ నో మేఘమాల, ఐ కెన్ అండర్స్టాండ్. నాకు అర్థమైంది. కానీ నాకే ఏం అర్థం కావట్లేదు. బుట్టబొమ్మ కనిపించింది. ఇంక ఈ విషయం ఇంట్లో చెప్పాలి. ఎలా చెప్పాలో ఆలోచించాలి. నువ్వు కూడా ఆలోచించు. గుడ్ నైట్. దిస్ ఇస్ ఆల్ బికాస్ ఆఫ్ యూ. బాయ్. ఎవరది? నా బుట్టను తీసేసుకుంది, లైటర్ ఎత్తుకెళ్ళిపోయింది. బుట్ట బొమ్మగా నేను ఋషితో పంచుకున్న జ్ఞాపకాలన్నీ దోచుకుంది. ఆఖరికి నేను సృష్టించిన బుట్ట బొమ్మ పేరుతో నా ఋషిని సొంతం చేసుకోబోతుంది. ఎవరది? నా ప్రపంచంలోకి ఎలా వచ్చింది? నా కలల్ని, ఆశల్ని, అనుభూతుల్ని నాకే తెలియకుండా ఎలా లాగేసుకుంది? నా భవిష్యత్తుని తనెలా తీసుకుంది? బుట్ట బొమ్మగా నేనన్ని ప్రేమతో చేశాను. తనెందుకు తనని బుట్ట బొమ్మ చేసుకుంది? ఇంత ప్లాండ్ గా చేసిందంటే ఖచ్చితంగా అది రిషిపై ప్రేమతో కాదు, రిషికి హాని తలపెట్టడానికే అయ్యుంటుంది. అదెవరో తెలుసుకోవాలి. దాని ప్లాన్ ఏంటో తెలుసుకోవాలి. రిషిని కాపాడుకోవాలి. ఎస్, రిషిని కాపాడుకోవాలి. అరెరే, ఏంట్రా ఇది? ఆడపిల్లలతో ప్రవర్తించే పద్ధతి ఇదేనా? ఇలా కొడతారా ఎవరన్నా? వాడు ఒట్టి మూర్ఖుడు, మొరటోడు. పద్ధతిగా కొట్టడం అస్సలు తెలీదు వాడికి. ఇలా కొట్టాలరా. మొరటోడు అన్నయ్య కాదత్తా, ఇది. ఎంత కొట్టినా ఎలా చూస్తుందో చూడు. వెళ్ళి అట్ల కాడ కాల్చి తీసుకురా. ఏంటమ్మా, టెన్షన్ స్టార్ట్ అయిందా? కుక్క ప్లేట్లో అన్నం తినవా? ఏ, కుక్క తింటుందిగా, నువ్వు తినడానికి నామోషియా? దాని ప్లేట్ నీకిచ్చినందుకు అతిశయంగా ఫీల్ అవ్వాలి. నువ్వెందుకే ఫీల్ అవుతున్నావు? అత్తయ్య, ఆంటీ వద్దండి, ఆంటీ వద్దండి. ఏయ్, పట్టుకోరా దాన్ని. ఎక్కడికి వెళ్తున్నావు? రావే. ఎక్కడికి? వద్దండి, ప్లీజ్ నన్నేం చేయొద్దు.
గొడవ పడుతుంది. ఏయ్, ఆగు. ఏంటి యోగి అలా ఉన్నావు? అమ్మ అంటూ పిలిచి నన్ను, అన్నయ్య అంటూ పిలిపించుకుని దాన్ని మోసం చేశావు. ఆ గౌరగాడు బసవు వాళ్ళంతా మాపై పగబట్టింది. ఏమైంది యోగి? ఎనీ ప్రాబ్లం? నేను చాలా రిస్క్ చేసి నా చెల్లెల్ని నీ దగ్గరికి చేర్చాను బావా. దగ్గరుండి మీ పెళ్లి చేశానా? నువ్వు కూడా దాన్ని బాగా చూసుకోవాలి. అది కష్టపడకుండా ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. నా చెల్లెలంటే నాకు ప్రాణం బావా. తన కంట్లో కన్నీళ్ళొస్తే నేను తట్టుకోలేను. తన భవిష్యత్తు నీ చేతిలో ఉంది బావా. యోగి, నీ చెల్లెల్ని గౌరీ ప్రేమించాడు. అందుకేగా వాళ్ళ పెళ్లికి నువ్వు సాయపడ్డావు. మరిప్పుడేంటి సందేహపడుతున్నావు? నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళొచ్చానా? తను నువ్వు చెడ్డోడు అంటుంది. నువ్వు చైత్ర జీవితాన్ని నాశనం చేస్తా ఉంటుంది. మీ అత్తయ్యని నమ్మద్దంటుంది. మీరంతా మా పై పగపట్టిన దుర్మార్గులు అంటుంది. ప్రస్తుతానికి నేను మా అమ్మ మాటలు నమ్మలేదు. ఎందుకంటే మా అమ్మతో సహా ఎవరైనా పొరపడడం సహజం. కానీ మా అమ్మ చెప్పిన మాటలు నిజమైతే మాత్రం పరిస్థితి ఇంకోలా ఉంటుంది. నా చెల్లెలి బాధ పోగొట్టడానికి నేను ఎంతవరకైనా తెగిస్తాను. అవసరమైతే తలలు కూడా తీస్తాను. మీరంటే నాకు గౌరవం ఉంది. అంతకన్నా ఎక్కువగా నా చెల్లెలపై ప్రేమ ఉంది. నేను దేనికైనా సిద్ధమే. నీలాంటి అన్నయ్య ఉండడం చైత్ర చేసుకున్న అదృష్టం. అన్నయ్యలంతా నీలా ఉంటే ప్రపంచంలో ఏ చెల్లెలు కష్టపడదు. మీ గౌరీ బావ నీ చెల్లెల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడే గాని పగతోనో ద్వేషంతోనో కాదు. నీకు నీ చెల్లెలంటే ఎంత ప్రేముందో తనకు అంతే ప్రేముంది. ఈ విషయంలో నీకు ఎలాంటి డౌటు అక్కర్లేదు. నీకింకా నమ్మకం కలగాలంటే పైకి వెళ్ళి నీ చెల్లెల్లే అడుగు. తను ఎంత సంతోషంగా ఉందో చెప్తుంది. వెళ్ళు, వెళ్ళి అడుగు. ఇందాక నీ చెల్లెలు నిన్ను తలుచుకుంది కూడా. ఏంటత్తా వాడంత ఎక్స్ట్రాలు మాట్లాడుతుంటే పేక పిసికి చంపకుండా ఆపేశావు? అవునత్తా, రిషి ఛాలెంజ్ చేసి వీడు ఛాలెంజ్ చేస్తే ఇక మన వాల్యూ ఏముంది? వీణ్ణి చంపితే ఆ రిషికి తెలుస్తుంది మనమేంటో. చంపుదాం, కానీ ఇప్పుడు కాదు. వీడితో మనకు కొన్ని అవసరాలున్నాయి. అవి తీరగానే ఈ ఆటలో పావుని పైకి పంపించేద్దాం. చైత్ర, అన్నయ్య, ఏంటి చెయ్యి దాస్తున్నావేంటి? ఏం లేదన్నయ్య. ఏది చూపించు. ఏం లేదన్నాను కదా. ఈ వాతేంటమ్మా? ఏమైంది చెప్పమ్మా, ఏం జరిగింది? బావాళ్ళు ఏమైనా? అదేం లేదన్నయ్య. ఆయనకి నా చేతులతో వండి పెడదామని వంట చేస్తుంటే చెయ్యి కాలింది, అంతే. నిజం చెప్పు చైత్ర.
అబద్ధమేముందన్నయ్య? అలవాటు లేని పనులు చేస్తే ఇలా అవుతుంది కదా. అయినా నీకెందుకమ్మా ఈ పనులు? పని మనిషి ఉంది కదా. సర్లే, ఇంకెప్పుడు ఇలా చేయకో. ఇంతకీ బావకి విషయం తెలుసా? తెలియనివ్వకో. తెలిస్తే పాపం బాధపడతాడు. నువ్వంటే పిచ్చి ప్రేమ బావకి. ఏదోలా మేనేజ్ చేయి. నాపై నీ కోపం పోయిందా చైత్ర? నువ్వు కోరుకుని వాడితో నీ పెళ్లి జరిగినందుకు ఎప్పటికైనా నీకు సంతోషంగా ఉందా? నాకు తెలుసమ్మా, అమ్మా నాన్నల పెళ్లి కోసం నువ్వు ఆ పెళ్లి కొప్పుకున్నావు. కానీ నీకు ఆ జీవితం వద్దని నువ్వు కోపడినా సరే ఇక్కడికి తీసుకొచ్చానా. ఇప్పుడు నువ్వు లైఫ్ లాంగ్ సంతోషంగా ఉంటావు. ప్రేమించే భర్త, కోరుకున్న జీవితం, దేనికి లోట్లేని ఇల్లు, ఇంతకన్నా ఏం కావాలి చెప్పు? నాకు చాలా ఆనందంగా ఉంది. నీకు కూడా కదా?